చిరంజీవి గారితో నెక్స్ట్ ఇయర్ మూవీ చేస్తామంటున్నారు కదా, అది ఎప్పుడు ఉంటుంది, ఏ తరహా సినిమా మీరు చేయాలనుకుంటున్నారు? డెఫినెట్లీ మంచి స్క్రిప్ట్ దొరికితే గ్యారంటీగా చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్స్ మై అదృష్టం అది. సో అది నా తరపు నుంచి స్క్రిప్ట్ దొరికి అన్ని రకాలుగా ఓకే అనుకుంటే నేను డెఫినెట్లీ చిరంజీవి గారు ఓకే అంటే నేను గ్యారంటీగా సినిమా చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మీరు గీతా ఆర్ట్స్లో వర్క్ చేశారు, గీతా ఆర్ట్స్లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నేను ఇది ఫస్ట్ టైం అని నేను చెప్పలేను, ఎందుకంటే దీనికి ముందు నేను రేస్ గురించి చేశాను. సో ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అంటే ఇంకా ఆటోమేటిక్గా గీతా ఆర్ట్స్కి సంబంధం. సో నేను అగైన్ ఎవరినన్నా నాకు ఛాన్స్ ఇచ్చి నువ్వు ఎవరు చేస్తావనంటే నేను గీతా ఆర్ట్స్లో నేను సినిమా చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ప్లానింగే కానివ్వండి, వాళ్ళ డెడికేషనే కానివ్వండి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి 200 times ఎఫర్ట్ పెడతారండి. ఎవ్రీ వచ్చండి, ఈవెన్ బాయ్ దగ్గర నుంచి బాగుండాలని కోరుకుంటారు. నేను ఈ కాంపౌండ్కి వచ్చిన తర్వాత నేను అది అబ్జర్వ్ చేశాను. సో మనకి ఎప్పుడు కానీ మనం సేఫ్లో ఉండాలి అని అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా అవసరం అండి. ఒక డైరెక్టర్కి చాలా అవసరం. వాళ్ళు సినిమాని ప్రేమిస్తారండి, డబ్బు కాదండి. డబ్బు గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా సినిమా సినిమా. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.